హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. ఈ రోజైతే సీనియర్ సిటిజన్స్కు సంబంధించి ఎంతో ఉపయోగపడేటువంటి సీనియర్ సిటిజన్ కార్డ్ గురించి వివరాలను తెలుసుకుందామండి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఎవరైతే 60 ఏళ్ళు నిండి ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వారు ఈ కార్డ్ని తప్పనిసరిగా చేయించుకోవాలండి. ఎందుకంటే దీని ద్వారా చాలా బెనిఫిట్స్ అయితే ఉండనున్నాయి. అయితే ఆ ఉపయోగాలు ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే పూర్తి వివరాలను మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం. ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ స్నేహితులకు లేదా బంధువులకు షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వివరాల్లోకి కానీ వచ్చినట్లయితే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే విధంగా చూసుకున్నట్లయితే 60 ఏళ్ళు నిండి ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కు తప్పనిసరిగా అయితే ఈ కార్డును చేయించుకోవాలండి. ఎందుకంటే దీని ద్వారా ప్రభుత్వం నుంచి చాలా మేలు చేయనుందండి. అయితే ఈ సీనియర్ సిటిజన్ కార్డును తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్లలో అయితే ఉచితంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే 5 నిమిషాల్లో అయితే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఇక దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ వివరాల్లో కానీ వచ్చినట్లయితే కేవలం మన ఆధార్ కార్డును మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను, మన ఫోన్ నెంబర్ను, అదేవిధంగా బ్లడ్ గ్రూప్ను కూడా చెప్పాల్సి ఉంటుందండి. ఈ డీటెయిల్స్ని కానీ మనం వాళ్ళకి చెప్పినట్లయితే 5 నిమిషాల్లో ఆ కార్డ్ అనేది మనకు రావడం జరుగుతుందండి. గతంలో ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఉండేది కాదండి. ఇప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ ఈ కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలండి. ఎందుకంటే దీని ద్వారా చాలా బెనిఫిట్స్ అయితే ఉండనే ఉన్నాయండి. అవేమిటంటే వైద్య సదుపాయాల్లో అయితే రాయితీని కలిగించనున్నారండి. డయాబెటీస్ ఉన్న వారికి ట్యాబ్లెట్స్ విధంగాను, రద్దీగా ఉన్నటువంటి క్యూ లైన్స్లో అయితే ఈ సీనియర్ సిటిజన్ కార్డును చూపించినట్లయితే మనకు రాయితీని కల్పించనున్నారండి. బ్యాంకింగ్ సంస్థల్లో కానీ చూసుకున్నట్లయితే మనం చేసుకునేటువంటి సేవింగ్స్ స్కీమ్స్పై ఈ సీనియర్ సిటిజన్షిప్ కార్డును చూపించి మనం అధిక వడ్డీతో కూడుకున్నటువంటి సేవింగ్స్ను పొందవచ్చండి. ఇక దీని ద్వారా ఆర్టీసీ బస్సుల్లో అయితే 25% టికెట్ రాయితీని పొందవచ్చండి. ఇక మనం రైలు ప్రయాణం కానీ చేస్తూ ఉన్నట్లయితే అందులో లోయర్ బర్త్ను ఎంచుకునేటువంటి ప్రయోజనాలను పొందడం మరియు ఇక ఇదే విధంగా పాస్పోర్ట్ సేవల్లోనూ పన్నుల్లో రాయితీ వంటి చాలా రకమైన ప్రయోజనాలనైతే మనం అందుకోవచ్చండి. సో ఈ విధంగా కానీ మనం సీనియర్ సిటిజన్షిప్ కార్డును కానీ చేయించుకున్నట్లయితే సీనియర్స్కు ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తున్నాయండి. సో నేను చెప్పినటువంటి ఈ 3 డాక్యుమెంట్స్తో అయితే ఈ సీనియర్ సిటిజన్షిప్ను మనం చేయించుకోవచ్చండి. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.